మీకు బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు ఎక్కడ బై చేస్తారు? వాళ్ళు సపోర్ట్ దగ్గర బై చేస్తారా? రెసిస్టెన్స్ దగ్గర బై చేస్తారా? మిడిల్‌లో బై చేస్తారా? అండ్ అట్ ది సేమ్ టైమ్ రిటైలర్స్ ఏ విధంగా ట్రేడ్ చేస్తారు? అండ్ మనం ఎక్కడ బై చేయాలి? మన క్లూస్ అనేది ఈజీగా ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి? సో, నేను ఎక్కడ బై చేయాలి? ఎప్పుడు బై చేయాలి? అండ్ ఆల్సో ఒక పిన్ బార్ ప్యాటర్న్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ స్పెషల్లీ ఈ చార్ట్ గనుక మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే నేను డ్రా చేస్తాను. ఇదొచ్చి ఒక సపోర్ట్. సో, ఇక్కడ బాడీ నుండి నేను డ్రా చేశాను. ఎందుకంటే ఎక్కడైతే మల్టిపుల్ టచ్ పాయింట్స్ ఉంటే అది సపోర్ట్ లాగా యాక్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లాగా అయితే నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను. ఇదొక రెసిస్టెన్స్ లాగైతే యాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే, బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు ఎక్కడ బై చేస్తారు? గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు ఎక్కడ పడితే అక్కడ బై చేయరు. ఐదర్ డిమాండ్ జోన్ దగ్గరన్నా బై చేస్తారు ఆర్ సప్లై జోన్ దగ్గర వాళ్ళు సెల్ చేస్తారు. సో, మనము ఫస్ట్ ఇలా డ్రా చేసుకొని వెయిట్ చేయాలి. బట్ మనం చేసేదేంటి? ఇక్కడ ఒక క్యాండిల్ ఏర్పడింది కదా! డోజీ క్యాండిల్. ఓకే. ఇది బ్రేక్ అయింది కదా! అని సెల్ చేయడం. సో, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇదొక కన్సాలిడేషన్ జోన్‌లో ఉన్నప్పుడు ఎప్పుడైతే క్యాండిల్ ఇక్కడ పడిందో ఒక చిన్న ఒక గ్రీన్ క్యాండిల్ చూడగానే మనం బై చేస్తాం. బట్ గుర్తుపెట్టుకోండి బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు జస్ట్ డిమాండ్ జోన్ గురించి వెయిట్ చేస్తారు. సో, ఈ ఫేజ్ ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ ఫేజ్. ఇక్కడ నుంచి రిజెక్ట్ అయిన తర్వాత ఇది బ్రేక్ అయ్యి కిందకొచ్చినప్పుడు మనకు అక్కడక్కడ ఏంటంటే ప్రైస్ పైకి వెళ్తున్నట్టు కనిపిస్తుంది కానీ పైకి వెళ్ళదు. సో, అది కిందకొస్తూనే ఉంటది. సో, మనము ఇక్కడికొచ్చిన తర్వాత ఒక డిమాండ్ జోన్‌కి వచ్చిన తర్వాత నేనేం చెప్పాను? ఒక పిన్ బార్ ప్యాటర్న్ చెప్పాను. ఇది ఒక బాడీ. సో, ఇదొక విగ్. సపోర్ట్ దగ్గర గనక ఇలాంటి ప్యాటర్న్ గనక ఫార్మ్ అవుద్ది. ఇక్కడ చూడండి ఇక్కడ హైలైట్ చేస్తున్నాను. ఇలాంటిది గనక ఒక సపోర్ట్ దగ్గర ఫార్మ్ అవుతే, సో ఇక్కడ కింద ఏదైతే విక్ ఉందో దీని అర్థం ఏంటంటే, సెల్లర్స్ అనేవాళ్ళు డౌన్‌కి పుష్ చేశారు. బయర్స్ అనేవాళ్ళు దాన్ని ఏం చేశారు మళ్ళీ పైకి తీసుకెళ్లారు. అంటే ఇక్కడ క్లియర్‌గా ఒక బయింగ్ జోన్ కనిపిస్తుంది. ఇలాంటి పిన్ బార్ ప్యాటర్న్ గనక ఫార్మ్ అయితే మనము దాన్ని మన వాచ్ లిస్ట్‌లో పెట్టుకొని నెక్స్ట్ డే చూడండి. ఇక్కడ క్లోజ్ అయినటువంటి స్టాక్ ఓపెన్ వచ్చేసి మనకు 371లో అయింది. అంటే ఇక్కడ డిమాండ్ జోన్ అయితే మనకు క్లియర్‌గా కనిపిస్తుంది. ఒక పిన్ బార్ ప్యాటర్న్ సపోర్ట్ దగ్గర ఫార్మ్ అయిన తర్వాత దీని యొక్క హై ఏదైతే ఉంటుందో, పిన్ బార్ ప్యాటర్న్ హై ఏదైతే ఉంటుందో దాని పైన గనక ఓపెన్ అవుతే, దాని పైన గనక ట్రేడ్ అవుతే ఫస్ట్ 15 మినిట్స్‌లో మనం బై చేస్తాము. అండ్ ఇంకొకటి మనం ఎప్పుడు సెల్ చేయాలి? సెల్ ఎప్పుడు చేయాలి? రెసిస్టెన్స్ ఆల్రెడీ మనం డ్రా చేసుకున్నాం కాబట్టి రెసిస్టెన్స్ వరకు వెయిట్ చేయకూడదు. ఒక 5, 10 పాయింట్స్ బిఫోరే మనం సెల్ చేసేసేయాలి. ఇలాంటి ఒక పెద్ద క్యాండిల్ ఏర్పడింది అంటే, ఇక్కడ ఒక విక్ ఫార్మ్ అయింది అంటే, మనం సెల్ చేయాలి. ఇట్స్ ఓకే. మనకు ఆల్రెడీ ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే మనం క్యాప్చర్ చేయగలిగాం కాబట్టి, ఇక్కడ సెల్ చేసేసేయాలి. ఎంట్రీ గనుక మళ్ళీ తీసుకోవాలంటే, ఇది బ్రేకౌట్ అయిన తర్వాత మళ్ళీ తీసుకోకూడదు. మళ్ళీ ఒక పుల్ బ్యాక్ వరకు వెయిట్ చేయాలి. సో, ఎప్పుడైనా గుర్తుపెట్టు ఇదిగోండి మళ్ళీ ఇదే జోన్‌కొచ్చిన తర్వాత ఇదొక పిన్ బార్. ఇక్కడ ఇదొకటి చూడండి. ఇదొక పిన్ బార్ లాంటిది. షూటింగ్ స్టార్ అని కూడా పిలుస్తారు. అంటే కొద్దిగా వేరియేషన్ ఉంటుంది రెండిట్లో. ఇక్కడ ఒక రిజెక్షన్ క్లియర్‌గా అనిపిస్తుంది. సో, నేనేం చెప్పాను? ఇమ్మీడియేట్‌గా బై చేయకూడదు. సో, నెక్స్ట్ డే ప్రైస్ యాక్షన్. దీని యొక్క లో ఏదైతే ఉందో దాన్ని బిలో గనుక క్లోజ్ అయిన తర్వాతనే మనము సెల్ అనేది చేస్తాము. సో, ఇక్కడ చూడండి ఒక చిన్న గ్రీన్ క్యాండిల్ చూడగానే మనం బై చేయకూడదు. వెయిట్ చేయాలి మళ్ళీ సప్లై వరకు. సో, ఆర్ ఎల్స్ మధ్యలో గనక ట్రెండ్ చేంజ్ అవుతుంది అంటే ఒక కన్సాలిడేషన్‌లో ఉండి దాని పైన అబోవ్ గనక క్లోజ్ అయితేనే మనము ఎంట్రీ అనేది తీసుకుంటాము. హోప్ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.